ఎన్నికలు అవుతున్నాయి. ఇప్పుడు గణేష్ అన్న ఎట్లనైనా గెలుస్తాడు. కంటోన్మెంట్కు గెలిస్తే మాకు ఏదైనా ఆధారం ఉంటుంది. మంచిగా చేస్తే గణేష్ అన్న ఇది 3వ సారి ఏమో గణేష్ అన్న నువ్వు గెలవలేవు, ఇప్పుడైతే గెలుస్తావు ఎట్లనైనా. కంటోన్మెంట్కు పని లేదు, ఏం లేదు, బంగ్లాలో పని చేసుకుంటాము. ఇప్పుడు ఆయన వస్తే మాకు ఏదైనా చేస్తాడని మేము అనుకుంటున్నాం. పింఛన్లు ఎక్కువ చేస్తాడు అనుకుంటున్నాం. మోరీలు నిండి అట్లనే ఉంటున్నాయి, అవన్నీ చేస్తాడేమో అనుకుంటున్నాం. మాకు ఎవరైనా చూసేటోళ్ళు ఎవరు లేరు, ఎందుకు ఇక బతకాలని మాకు ఉంటలేదు. గణేష్ మంచిగా చేస్తే మంచిగా 3వ సారికి మంచిగా ఆయన గెలుస్తాడేమో అనుకుంటున్నాము. గెలుస్తాడో మళ్ళీ దేవుడు దయలో గెలవాల, గెలిస్తే మంచిదే. మాకేది లేదు, మళ్ళా మా పిల్లలకు డ్యూటీలు లేవు, ఏది లేవు. స్కూల్లో అవి ఫీజులు కట్టాలా, చదివించాలంటే మాతో అయితే లేదు. మళ్ళీ ఎట్లా చేయాలా సార్? మాకు ఏం లేకుండా అవుతుంది మాకు. నమస్కారం అండి. మేము సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఏరియా నుంచి మాట్లాడుతున్నాం, లక్ష్మీనగర్ నుండి. శ్రీ గణేష్ 2 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేశారు. ఈసారి కాంగ్రెస్ నుంచి గెలవాలని కోరుకుంటున్నాం. ఖచ్చితంగా ఆయన గెలుస్తారు. ఆయన సోషల్ సర్వీస్ కూడా చాలా బాగా చేశారండి. చిన్నపిల్లలకి బుక్స్, మహిళలకి కుట్టు మిషన్లు అవన్నీ అందించారండి. చాలా కార్యక్రమాలు చేశారు ఆయన. ఈసారి కూడా ఆయన గెలవాలని కోరుకుంటున్నాం. శ్రీ గణేష్ గారు మాలాంటి ఇట్లా చిన్న చిన్న బిజినెస్లు చేసుకునే వాళ్ళకి ఆయన గెలిస్తే మాలాంటి వాళ్ళకి ఏమైనా అభివృద్ధి చేస్తారని ఆశిస్తున్నామండి. హౌస్ వైఫ్నండి నేను ఇంట్లో చిన్న కిరాణా షాప్ నడిపించుకుంటున్నాను. మా ఆయన ఎలక్ట్రీషియన్గా పనిచేస్తారు ప్రైవేట్గా. దాంతో అంత మాకు అభివృద్ధి లేదు. ఆయన గెలిస్తే ఏమన్నా మాలాంటి వాళ్ళకి ఏదైనా లోన్స్ అవన్నీ ఏమైనా చేస్తారని ఆశిస్తున్నామండి. అందరికీ నమస్కారం. నా పేరు లక్ష్మి. నేను కంటోన్మెంట్ నుంచి మాట్లాడుతున్నాను. ఇప్పుడు కాంగ్రెస్ తరఫున శ్రీ గణేష్ అన్న పోటీ చేస్తున్నారు. అయితే తను గెలవాలని ఎందుకు కోరుకుంటున్నామంటే మా లేడీస్ అందరికీ ఉపాధి హామీ ఆల్రెడీ ఎంబ్రాయిడింగ్ పెట్టించాడు మా లక్ష్మీనగర్లో. తను ఓడిపోవడం వల్ల తీసేశారు, కానీ ఇప్పుడు మాత్రం తను గెలిస్తే ఏంటంటే మా లేడీస్కి, ముఖ్యంగా మహిళలకి ఏదో ఒక ఉపాధి హామీ చేస్తాడన్న ఒక నమ్మకంతో తను గెలిస్తే బాగుంటుందని కోరుకుంటున్నాం. అయితే ఇంతకు ముందు 2 సార్లు కూడా శ్రీ గణేష్ అన్న పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. ఈ 3వ సారి గెలిస్తే తను బాగుంటుందని మేము కోరుకుంటున్నాము. బీఆర్ఎస్ బీజేపీ నుంచి కూడా పోటీ చేస్తున్నారు, కానీ కాంగ్రెస్ తరఫున శ్రీ గణేష్ అన్న గెలవాలని మేము కోరుకుంటున్నాం. శ్రీ గణేష్ గెలవాలి, ఎందుకంటే ఈజ్ అ లెజెండ్. ఆయన వాటర్ క్యాంప్ పెట్టిండు, ఇంటింటికి తిరిగి డోర్ టు డోర్ తిరిగి క్యాన్వాసింగ్ చేస్తుంది. ఓకే, కంటోన్మెంట్ అభ్యర్థిగా శ్రీ గణేష్ గెలవాలి, ఎందుకంటే ఆయన గెలిస్తే మాకు ఉపయోగాలు ఉన్నాయి. యూత్ ఉన్నారు, వాళ్ళకు ఉద్యోగాలు వస్తాయి, XYZ ఏదో చేస్తాడు ఆయన. అందుకే కంటోన్మెంట్ అభ్యర్థిగా శ్రీ గణేష్ గెలవాలని కోరుకుంటున్నాము. మాది సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు లక్ష్మీనగర్. నా పేరు జ్ఞానేశ్వర్ సార్. నేను చేసే పెయింటింగ్ వర్క్, వెల్డింగ్ వర్క్. ఇక్కడనైతే శ్రీ గణేషే గెలుస్తాడన్న. ఇట్లాంటి ఇక కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కువ ఉంది. ప్లస్ పాయింట్ ఇప్పుడు ఆమె లాస్ట్ ఇయర్ అయితే చనిపోయింది, ఆయన తర్వాత కష్టమే అనిపిస్తుంది. ఇక్కడ ఇప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం చాలా ఉంది. శ్రీ గణేష్ అన్న గెలవాలా. ఆయన గెలిస్తే మాకు బాగా పనులు అవుతాయి. ఆయన ఆల్రెడీ 2 సార్లు నిలబడ్డాడు కదా. ఆయన ఓడిపోయినాను అప్పుడు. ఇప్పుడు అది ఈసారి అయితే ఆయనకే ఉంది కన్ఫామ్. ఇది మొన్న సెకండ్ ప్లేస్ వచ్చినాను బీజేపీ నుంచి. ఇప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వంలో అనేది పక్కా విన్ ఆయన, నో డౌటే లేదని. ఛాన్స్ ఫుల్ ఆయనకే ఉంది సపోర్ట్గా. ఆయన సేవ చేసిన ఎంత ముందుకు చేసిండు అన్న, మాకైతే చేసినాడు ఇక్కడ ఏరియాలో. అట్లానే ఆయనకు సింపతి ఉంది. ఇక్కడ ఆయన ఎమ్మెల్యే కాకముందు కూడా సర్వీస్ చేసిండు అన్న, కొన్ని పనులు చేసిండు మాకు అట్లా. ఇప్పుడు ఆయనకు సింపతి పెరిగిపోయింది ఇప్పుడు ఇక్కడ. ఆయన అందరు గుర్తుపడతారా మంచిగా పబ్లిక్లో? గుర్తుపడతారా పబ్లిక్లో, లేడీస్ జెంట్స్ చాలామంది గుర్తుపడతారు. ఆయనకు చాలా ఇది ఉంది ఇక్కడ. సికింద్రాబాద్ కంటోన్మెంట్లో బై ఎలక్షన్స్ ఉన్నాయి, ఎట్లుంది పరిస్థితి? ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది? బీఆర్ఎస్ఆ, కాంగ్రెసా, బీజేపీ? బీఆర్ఎస్కి సానుభూతి కొంచెం ఉందన్న, కానీ గణేష్కి స్కోప్ ఉంటుందన్న. బీజేపీకు రెగ్యులర్గా వేసే ఓట్లు రెగ్యులర్గా వేస్తుంటారు, అది ఎవరైనా ఉండనియండి. గణేష్ గ్రౌండ్ లెవెల్లో కొంచెం నార్మల్ పీపుల్తో టచ్ అయితే గిట్లా ఆయనకు స్కోప్ ఉందన్న. ఎలాంటి వ్యక్తి శ్రీ గణేష్? మంచి మనిషి.
నమస్తే. ఇప్పుడు సికింద్రాబాద్లో బై ఎలక్షన్స్ ఉన్నాయి కదా కంటోన్మెంట్లో, ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది? బీఆర్ఎస్ఆ, కాంగ్రెసా, బీజేపీయా? కాంగ్రెస్. కాంగ్రెస్. శ్రీ గణేషా గెలుస్తారు ఆయనే? గెలుస్తాడు. చేయి గుర్తుకేస్తా ఓటు? చేయి గుర్తుకే. శ్రీ గణేష్ గెలుస్తారు అయితే? ఉన్నాడు ఆయన పబ్లిక్లో ఉండా? ఉన్నాడు. కలిసినావా నువ్వు ఎప్పుడైనా? కలిసినావా? నేను ఎప్పుడు కలవాలి, అవకాశం ఇస్తే కలుద్దాం. దేనికేస్తా ఓటు అవుతాను? చేతి గుర్తుకేస్తా. సికింద్రాబాద్ కంటోన్మెంట్లో బై ఎలక్షన్స్ ఉన్నాయి కదా, ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది? బీఆర్ఎస్ఆ, కాంగ్రెసా, బీజేపీయా? కాంగ్రెస్ వస్తుంది. శ్రీ గణేష్. శ్రీ గణేష్ కాంగ్రెస్ వస్తుంది పక్కా, మాకు నమ్మకం ఉంది. గెలుస్తాడు ఆయన? గెలుస్తాడు. ఓకే. పబ్లిక్లో ఉండా ఆయన? పబ్లిక్లో ఉన్నాడు. ఓకే. ఇంతకుముందు 2 సార్లు ఆయన పోటీ చేసి ఓడిపోయినాడు కదా? ఓడిపోయినా కానీ ఈసారి అయితే పక్కా వస్తాడని మాకు నమ్మకం. పక్కా గెలుస్తాడు నాన్న. ఓకే. సర్వీస్ చేస్తున్నా పబ్లిక్లో? సర్వీస్ చేస్తున్నాడు. రౌండ్స్ కూడా అవుతుంది, ఇక్కడ చెకింగ్ కూడా అవుతుంది. చాలా మటుకు అయితే కొద్దిగా హెల్ప్గా అనిపిస్తుంది. ఇంకా హెల్ప్ చేస్తే బాగుంటుందని. ఎమ్మెల్యే అయితే ఇంకా హెల్ప్ చేస్తారంటారు? ఎమ్మెల్యే అయితే ఆయన ఎమ్మెల్యే అయితే ఇంకా మాకు మంచిగా అవుతుందని మాకు నమ్మకం ఉంది. కంటోన్మెంట్లో బై ఎలక్షన్స్ ఉన్నాయి, ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది? బీఆర్ఎస్ఆ, కాంగ్రెసా, బీజేపీ? కాంగ్రెస్ వస్తుందని మేము అనుకుంటున్నాం. కాంగ్రెస్. శ్రీ గణేష్. ఓకే. శ్రీ గణేష్ గారే వస్తారు. ఓకే. ఉన్నారా పబ్లిక్లో? ఎట్లా ఉండాయన? ఉన్నదన్న, ఎందుకు లేదు. మన సెకండ్ ప్లేస్ కూడా వచ్చింది కదా కంటోన్మెంట్లో, అందుకని ఈసారి ఫస్ట్ ప్లేస్ వస్తాడు. ఆల్రెడీ 2 times పోటీ చేసిన అనుకుంటాను. అవునండి. సో గెలిచే అవకాశం ఉంటుంది అంట? 100% వస్తుంది. పబ్లిక్లో ఎట్లా ఉండను ఆయన? బాగానే ఉంటాడు. సర్వీస్ కానీ? సర్వీస్ చాలా బాగా చేస్తాడు. ఓకే. చాలా వరకు సర్వీస్ చేస్తాడు. సోషల్ సర్వీస్ ఎప్పటి నుంచో చేస్తున్నాడు. అన్నట్టు 100% వస్తాడని మేము అనుకుంటున్నాం. వస్తాడు కూడా. ఓకే. కాంగ్రెస్ వస్తుంది. ఇప్పుడు కంటోన్మెంట్లో ఎలక్షన్స్ ఉన్నాయి కదా, బై ఎలక్షన్స్, ఏ పార్టీ గెలుస్తుంది? బీజేపీయా, బీఆర్ఎస్ఆ, కాంగ్రెసా? కాంగ్రెస్ గెలుస్తుంది సార్. కాంగ్రెసా? శ్రీ గణేష్. శ్రీ గణేష్ గెలుస్తాడు ఆయన? పక్క. ఇప్పుడు దాకా ఆయనది ఒక పైసా తినలే కానీ గెలుచుతాడు పక్క. ఆయన ఖచ్చితంగా గెలుస్తారా? మంచి నాయకుడేనా ఆయన? మంచి నాయకుడే. ప్రజల్లో ఉన్నాడా? ఉన్నాడు. మా కొడుకు కూడా ఆయన వాళ్ళకే గెలుస్తారా అయితే సార్? శ్రీ గణేష్ కాంగ్రెస్ గెలుస్తుందా? గెలుస్తుంది. నా పేరు మహమ్మద్ ముష్తాక్ సార్. నేను చిన్నప్పటి నుంచి కాంగ్రెస్ అంటే చాలా ప్రేమగా, పిల్లల్ని ఎట్లా ప్రేమిస్తారో అట్లా మేము కాంగ్రెస్ ప్రేమిస్తాము. ఎప్పటికైనా కానీ కాంగ్రెస్ ముందడుగులో ఉంటుంది, తప్పకుండా గెలుస్తారు. ఇక్కడ ఏది ఏమైనా కానీ కాంగ్రెస్ ఇవ్వము. కాంగ్రెస్ చాలా ముందడుగు అన్ని విధాల మంచిగా చేసి పెట్టింది. మాకు కాంగ్రెస్ అంటే చిన్నప్పటి నుంచే ఇష్టము. ఎవరు గెలుస్తారు? ఇప్పుడు గెలిచేదంతా కాంగ్రెస్. ఎవరు క్యాండిడేట్ ఎవరు? శ్రీ గణేష్. తప్పకుండా శ్రీ గణేష్ వారికి భగవంతుడితో ప్రార్థనగా కోరుతున్నాము, కాంగ్రెస్ గెలుస్తుందని. శ్రీ గణేష్ గెలుస్తారా? తప్పకుండా గెలుస్తారు. అది తప్ప ఇంకెవరు రాదు. మాకు కాంగ్రెస్ అంటే చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి కాంగ్రెస్, మాకు వచ్చినప్పటి నుంచి జ్ఞానోదయం వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్కే మేము వందనాలు. గణేష్ సార్ చిత్తపోటీ వందనాలు.